సంవత్సరాల వయసులో కూడా ఇంకా తరగని వందటగ్గని మాటలు పాటలు రాసే గాయకుడు. ఈరోజు మన శబరిమల ఏ కోసం నిద్ర పోవాలన్నా నిద్ర లేపాలన్నా ఆయన గానం ఉంటేనే తెలుస్తుంది. ఎంతో మంది గాయకులు పిలుస్తున్నారు. అందులో ఒక శిష్యుడిగా మా శ్రీనివాసు కూడా, మా చిన్న కూడా ఇక్కడ ఫ్యామిలీ అందరూ కూడా బాగా తెలిసిన వాడిని. కాబట్టి దయచేసి వివాహ బంధం గొప్పతనం, వివాహ వ్యవస్థలకు గొప్పతనం, సనాతన ధర్మం ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు పెళ్ళినప్పుడు ఇక్కడ వరకు గాజులు వేసుకున్న తర్వాత మర్చిపోవడం కాదు. ఎల్లప్పుడూ కూడా ఒక గాజులు ఇప్పుడు ఉండకూడదు. టిక్లీ బొట్టు పెట్టుకున్న అన్నం కోసం కానీ బొట్టు మాత్రం పెట్టడం మర్చిపోవద్దు. సనాతన ధర్మాన్ని చంపేయవద్దు. ఆ ధర్మాన్ని నిలబడుతూ ఉండవలసిన బాధ్యత మన సనాతన ధర్మంలో పుట్టిన ప్రతి ఒక్క స్త్రీమూర్తి మీదే ఉంటుంది ఇది. అందుకే దయచేసి ప్రతి ఒక్కరు కూడా చక్కగా అమ్మతాల గొప్పతనం కానీ, తండ్రితాల గొప్పతనం కానీ, గురువుతాలకు విశేషం కానీ, దేవుతాల గొప్పతనం కానీ, ఈ 4 మన జీవితంలో ఉన్నటువంటి 4 పిల్లర్స్ లాంటివి. అటువంటి ఆ పిల్లర్స్ మనం కాపాడుకుంటే చాలు. కానీ వ్యవస్థలు ఇప్పుడు ఏమైపోయిందంటే 4 పిల్లర్స్ ఉంటే స్లాబ్ నిలబడుతుందిరా, కానీ నలుగురిని గౌరవించడం లేదు. ఆ నలుగురే అమ్మ, నాన్న, గురువు, దైవం. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాం? పెళ్ళం, పిల్లలు, స్నేహితులు, హితులను తిరిగేసి మనం తిరిగేస్తున్నాం, పక్కన పెట్టేస్తున్నాం, పక్కదారి పడుతున్నాం. అందుకే సనాతన ధర్మం చచ్చిపోతుంది. ఆ ధర్మాన్ని నిలబెట్టవలసిన బాధ్యత ఒకప్పుడు కృతయుగంలో భగవంతుడు ఇచ్చాడు, త్రేతాయుగంలో రాముడు ఇచ్చాడు, ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు సందేశాన్ని ఇచ్చాడు భగవద్గీత రూపంలో. కాబట్టి ప్రతి ఒక్క ఇంటిలో కూడా ఉండవలసిన ధర్మం ఏంటంటే 4 తల్లుల్ని గౌరవించండి. 1 అమ్మని, 2 భూమాతని, 3 గీతామాతని, 4 గోమాతని. ఈ 4 తల్లుల్ని గౌరవించినారంటే మన ధర్మం బతికే ఉంటుంది. ఇది నేను మా లింగమయ్య గురుస్వామి, ఆయన కూడా మాల వేసేటప్పుడు నుంచి ఇప్పటి వరకు కూడా పరిచయం ఉన్నటువంటి వ్యక్తిగా ఆ అమ్మాయి జీవితం సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, ఆ దాంపత్యం ఎల్లవెళ్ళలా చొక్క సంతోషాలతో చల్లగా ఉండాలని కోరుకుంటూ మధురమైనటువంటి పాటలు పాడుతున్నటువంటి ఈ యొక్క ఆర్కెస్ట్రా గ్రూప్ కూడా ఒక సందేశం ఇస్తూ ఒక చరణం వినిపించమన్నాడు. కాబట్టి ఒక్కటే ఒక చరణం. నేను ఇందాక చెప్పా 4 పిల్లర్స్ ఉంటేనే ఈ స్లాబ్ నిలబడుతుంది. 4గురిని గౌరవిస్తేనే మన జన్మ నిలబడుతుంది. ఎవరా 4? అమ్మ, నాన్న, గురువు, దైవం. ఈ 4 మీదే పాట రచించిన వాడు కేశవగురుస్వామి, పాడినవాడు కూడా కేశవగురుస్వామి. ఆ ఒక్క చరణం వినిపించేసి వెళ్ళిపోతా. నాకు వేరే దగ్గర ప్రోగ్రామ్స్ ఉంది, కానీ నా శిష్యుడు చెప్పిన మాట కాదని వాళ్ళు చెప్తున్నా. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అయ్యప్ప దేవో భవ. అమ్మే దేవత, నాన్నే దేవుడు, గురువే దైవమురా, అయ్యప్ప ప్రాణమురా, అయ్యప్ప సర్వమురా. అందరూ సార్ గట్టిగా చెప్పాలి కొట్టాలి. చాలా చాలా ధన్యవాదాలు గురుస్వామి. హైందవ ధర్మం యొక్క గొప్పతనాన్ని కులంకుశంగా ఎంతో చక్కగా చెప్పారు. ఈనాడు ప్రపంచమంతా కూడా మన వైపు చూస్తుందంటే దానికి కారణం కుటుంబ వ్యవస్థ. మరి ఆ కుటుంబ వ్యవస్థకు మూల కారణం ఈ పెళ్లి. కాబట్టి ఇంత చక్కగా గురుస్వామి చెప్పారు. మనందరం కూడా అదే ధోరణిలో నడుస్తాం.
గురుస్వామి గౌరవించారు.